ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే మామిడిపల్లిలో అయితే ఉన్నాము అన్న. మన మండలం ఏమొస్తుంది, జిల్లా ఏమొస్తుంది, మన దేవుడు నందిగామ మండల్. నందిగమ్మ మండల్. మామిడిపల్లి. మామిడిపల్లి విలేజ్ మామిడిపల్లి అవును. మండల్ నందిగమ్మ జిల్లా మహబూబ్ నగర్. అది రంగారెడ్డి డిస్ట్రిక్ట్. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మనకు వచ్చేసి. అది మనకైతే అంటే మన తాన ఏమేమి బ్రీడ్ వస్తాయి, ఏమేమి బ్రీడ్ పోతుంటాయి? హెచ్ఎఫ్ జెర్సీ వస్తాయి. హెచ్ఎఫ్ జెర్సీ ఆవులైతే వచ్చేసి మనకైతే తక్కువ ధర నుంచి ఉంటాయి అనమాట. మన తాన ధరలు ఎంత నుంచి ఉంటాయన్న రైతులకి? ఇది 60,000 చెప్తున్నాము. అంటే నార్మల్ గా అంటే 60,000 నుంచి ఉంటాయి, 60,000 నుంచి 90,000 వరకు. 60,000 చెప్తున్నాం. 55,000 వస్తుంది. పూటకి 5 లీటర్లు ఇస్తుంది. తొలిసూరిది 4 పళ్ళు. ఓకే, అంటే వారానికి ఇట్లా ఉంటాయి కదా మా తాన ధరలు. అంటే 60,000 నుంచి 70,000 వరకు ఉన్నాయి. 60 నుంచి 1,10,000 వరకు కూడా వస్తున్నాయి. ఓకే, 60 నుంచి 1,10,000 వరకు అయితే ఉంటుంది మనకి ఇక్కడ అయితే. అండ్ అడ్రస్ వచ్చేసి మామిడిపల్లి, మండలం వచ్చేసి నందిగమ్మ, అండ్ జిల్లా వచ్చేసి రంగారెడ్డి అనమాట మనకైతే. అండ్ మీ పేరేం పేరు అన్న? ఎండి అజ్మీర్ ఖాన్. ఓకే, మనకు వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి మన తాన ఎన్ని లోడ్ దిగాయి అన్న? 12 ఆవులు దిగినాయి. 12 ఆవులు. ఓకే, చూడి అన్నీ పాలిచ్చేటి అండి? పాలిచ్చేటివి 4. 8 ఆవులు చూడి. ఓకే, మనకి పాలిచ్చేటివి ఇప్పుడు రైతులు వచ్చిన పాలు చెక్ చేసుకోవచ్చా? పాలు 2 రోజులు చెక్ చేసి తీసుకపోను, పర్వాలేదు. ఓకే, మనకి చూడొచ్చు. అంటే దీని కథ చెప్పాను మళ్ళీ. ఇది ఏం బ్రీడ్ అన్న? ఇది జెర్సీ క్రాస్. జెర్సీ క్రాస్. ఓకే, అంటే డెలివరీ అయిపోయిందన్న? డెలివరీ అయింది. 4 పళ్ళు. ఓకే, ఈయన 3 రోజులు అయింది. 3 రోజులు అవుతుంది. 5 ఆడదూడ. ఓకే, ఇప్పుడు 4 పళ్ళు ఉందన్న ఇది? 4 పళ్ళు. ఓకే, మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు పాలు ఇస్తారు కదా? అవును. ఎంతవరకు ఇస్తుందన్న? ఒక పూట 4.5 ఇస్తుంది, ఒక పూట 5 ఇస్తుంది. ఫ్రెండ్స్ పొడుగు నరాలు చూడండి బాగున్నాయి. మనకైతే జెర్సీ అనమాట. కొంచెం ముందుకు వెళ్ళాను. జెర్సీ అనమాట మనకైతే. అండ్ ఎంకల్ అట్టర్ చూపిస్తారండి. ఎంకల్ అట్టర్ చూడండి. అయితే పొద్దుగాల డ్రాప్ లేకుండా పాలు అయితే తీసేసారు అనమాట మనకైతే. మనకు మొత్తానికి అయితే ఇది ఎంత వరకు వస్తుందన్న మన రైతుల వారికి? 55,000 వస్తుంది ఫైనల్. 55,000. ఓకే, ఫైనల్ రేటు. అంటే దూరంకి ఎవరన్నా రైతులు వచ్చిన వాళ్ళు 2,000 2,000 అటు ఇటు అవుతుంది. ఓకే, 52,000 వస్తాయి. 52 అన్న? 55 చెప్తున్నా. ఓకే, ఎవరన్నా వచ్చి అడిగితే 2,000 అటు ఇటు. ఓకే, ఒక 53,000 లెక్క. ఓకే, చూడొచ్చు. మరి ప్రస్తుతానికి అంటే 2 పూటలు ఎంతవరకు వచ్చిన పాలు? 9 లీటర్లు పెట్టుకోవచ్చు. 2 పూటలు 100%. చూసారా, మనకైతే 53,000 అయితే చెప్తారు అనమాట మనకైతే. ఎవరైనా రైతులు లేని రైతులు వస్తే ఇక్కడ వచ్చి మాట తగ్గుతారు అనమాట మనకైతే. అన్న మనది షాద్నగర్ నుండి మన డైరీ ఫామ్కి ఎంత అయితే అన్న? 10 కిలోమీటర్లు. ఓకే, జెర్సీల నుంచి? జెర్సీల నుంచి 45. హైదరాబాద్ నుంచి ఎంత అవుతానా? 50 అవుతుంది. ఓకే, 50 కిలోమీటర్లు అయితే అవుతుంది మనకైతే. షాద్నగర్ నుంచి అయితే మనకైతే 8 అన్న? 10 అవుతుంది. ఓకే, మరి దీని కథ ఏందన్న? హెచ్ఎఫ్ తరపుది 4 పళ్ళు ఉంది. 4 పళ్ళు. ఓకే, హెచ్ఎఫ్ తరపు అంటే మనకైతే మనకి మన దగ్గరతో మన వెళ్ళిపోయిన తర్వాత ఒక 4-5 ఈతలు కూడా తింటాయి అనమాట మనకైతే. ఇది మనకు డెలివరీ అయిపోయిందన్న? కాలేదు. అవ్వలే. కొంచెం అట్టర్ చూపిస్తారండి. చనక చూడండి, చనకడ బాగుంది మనకైతే. ఇంకా అట్టర్ అయితే చేస్తాను అనమాట మనకైతే. ఎంత టైం ఉందన్న డెలివరీకి? ఇంకా 10-15 రోజులు పట్టవచ్చు. ఓకే, ఎంకల్ అట్టర్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే చూడొచ్చు, కొంచెం ఆగన్న. ఆవు చూడండి, ఆవు నిదానం ఉంది అనమాట మనకైతే. ఇది అంతా నిండిపోతాయి అనమాట మనకైతే. ఇది నిండిపోయిన తర్వాత డెలివరీ అయితే అయిపోతాను అనమాట మనకైతే. అంటే పచ్చి తరపుగా అన్నా మనకి. ఇది ఎంతవరకు వచ్చిన పూటకి? 6 లీటర్లు ఇవ్వచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే మళ్ళీ ఎంతవరకు వచ్చాను? 8 వరకు ఇవ్వచ్చు. 8 వరకు. ఓకే, మనకైతే 6 అంటే ఒక రోజు 12 లీటర్లు. 12 లీటర్లు. మన రైతులకు ఏం ధర ఇస్తున్నా? 75,000 చెప్తున్నాం. ఓకే, 70,000 ఫైనల్ వస్తుంది. ఫైనల్ రేటు. ఫైనల్ రేట్. ఇంకా మన దూరంకి వెళ్ళి వచ్చిన రైతులకు ఏమైనా తగ్గుతున్నట్టు? 70 ఫైనల్. 70 అంటే ఫ్రెండ్స్ ఇక్కడ 70,000 అయితే ఫైనల్ అంట మనకైతే. అండ్ మనకైతే డెలివరీకి అయితే ఉందన్నమాట మనకైతే. ఒక 10 డేస్ అయితే టైం పెట్టుకోండి. మనమైతే 3వ దగ్గర అయితే ఉన్నాం ప్రస్తుతానికి వచ్చేసి. అండ్ ఇదేం రేట్ అన్న? ఇది హెచ్ఎఫ్ క్రాస్. ఓకే, ఇది ఎన్ని అవుతా ఇప్పుడు డెలివరీ అయితే? 2 అవుతా. 2 అవుతా. చూడొచ్చు, హెచ్ఎఫ్ క్రాస్ అంట మనకైతే. 6 పళ్ళతో అయితే ఉందంట మనకైతే. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చనకట అయితే జబర్దస్త్ ఉందన్నమాట మనకైతే. పొడుగు నరాలు చూడండి, ఓకే, ఎంకల్ అట్టర్ చూపిస్తారండి. ఎంకల్ అట్టర్ చూడండి. అన్న డెలివరీ అని చెప్పండి అన్న, ఎంతవరకు ఎక్కొచ్చు? వారం 10 రోజులు పట్టవచ్చు. వారం 10 రోజులు. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు, వారం 10 రోజులు అయితే పట్టవచ్చు అంట మనకైతే. దీని అయితే మిల్కింగ్ కెపాసిటీ చెప్పండి అన్న? 8 వరకు ఇవ్వచ్చు. పూటకి 8 వరకు. 8. అండ్ ఫ్రెండ్స్ పొడుగు నరాలు చూడండి దాని మరి. పొడుగు నరాలు చూడండి మనకైతే. పూటకి 8 వరకు అంటే 2 పూటలు వచ్చేసి 16 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అన్న. దీని పికప్ ఎంత వరకు ఉందన్న మనకైతే? గట్టిగా మెయింటైన్ చేస్తే అంతే 8 ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఎక్కువ ఇవ్వచ్చు కానీ మనం ఇక చెప్పలేమంతా. అదే మనకి ఇంకా మెయింటైన్ చేస్తే ఒక 9 కూడా వెళ్ళవచ్చు అట్లా అని ఇవ్వచ్చు. ఓకే, ఏం ధర చెప్తారన్న రైతులకి? దీనికి 82,000 చెప్పినాం. ఫైనల్ రేట్ అన్న? 75,000 ఫైనల్. 75,000 అయితే ఫైనల్ చెప్తారు మనకైతే. ఇంకేమన్నా ఫైనల్ ఇంకా తగ్గుతుండొచ్చు? 2,000 అటు ఇటు అవుతుంది. ఓకే, ఒక 73 లెక్క అయితే 72,000 చెప్తారు. ఒక 70 లెక్కలు అట్లా వస్తాను. 72,000 చెప్తున్నా కదా? లేదు, 75 ఫైనల్ చెప్పినా. ఇంకా 1,000-2,000 తగ్గొచ్చా? 73,000 ఫైనల్. 73,000 అట్లా వస్తుంది మనకి. దూరం రైతులు వస్తే మనకైతే చూడొచ్చు. అండ్ ఒకరోజు వచ్చి మనకైతే ఇది 16 లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు. 16 అన్న? 16. ఓకే,
హెచ్ఎఫ్ కొత్త చెప్పారా? ఇదేం బ్రీడ్ అన్న? హెచ్ఎఫ్ క్రాస్. ఇది హెచ్ఎఫ్ క్రాస్. ఇప్పుడు డెలివరీ అయితే త్రాడా సెకండ్? లేదు, సెకండ్. ఆరుపల్లె. ఆరుపల్లి ఉందా? ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే సెకండ్ అంట మనకైతే చూడొచ్చు. ఇది ఆరుపల్లెతో ఉందంట మనకైతే, హెచ్ఎఫ్ క్రాస్ అంట మనకైతే అది చూడొచ్చు. అండ్ అంటే డెలివరీ అయిపోయింది ఇది? కాలేదు. డెలివరీ అయితే అవ్వాలంట. కనుక చూడండి, పొరుగు చూడండి. ఓకే, ఎంత వరకు ఇచ్చారు మనం రైతులు మెయింటెనెన్స్ కి? ఇది 7-8 వరకు ఇవ్వచ్చు పూటకు. ఏం కలెక్టర్ చూడండి, 2 పూటలు అయితే 15 లీటర్లు ఖచ్చితంగా ఇస్తారు. 15. ఓకే, మనకైతే 8, 16 అంటే 7 వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే చూడొచ్చు. అండ్ ఎంత వరకు ఇస్తున్నారు రైతులకి? దీనికి 82,000 చెప్పినాము. ఓకే, 75కి వస్తుంది. 22,000 అటు ఇటు అవుతుంది. ఓకే, వచ్చి మాట్లాడితే ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతుంది. ఓకే, 75,000 ఫైనల్ చెప్తున్నాను. ఒక 70 లెక్కలు అట్లా వస్తుంది. 72 వరకు ఇచ్చేస్తాం. ఓకే, 72 వరకు అయితే ఇస్తారంట మనకి చూడొచ్చు. అన్న ఇదేం బ్రీడ్ అన్న? హెచ్ఎఫ్ క్రాస్. ఇది కూడా హెచ్ఎఫ్ క్రాస్. అంటే మన చాలా అంటే జెర్సీ ఉన్నాయి, హెచ్ఎఫ్ అని ఉన్నాయా? జెర్సీ 2 ఉన్నాయి. ఓకే, మిగతా హెచ్ఎఫ్ మొత్తం హెచ్ఎఫ్. ఓకే, ఇది ఆర్పల్ అన్న? ఆర్పల్. ఓకే, మనకి అన్న పర్లేదన్న. ఇప్పుడు ఏంటంటే ఇది డెలివరీ అయిపోయిందన్న? డెలివరీ అవ్వలే ఫ్రెండ్స్. ఇది చూసారా మనకైతే అంటే 2 అవుతావన్నా? 2 ఇప్పుడు డెలివరీ అయితే 2 అవుతావంట ఫ్రెండ్స్. మనకైతే చూడొచ్చు, శనకడ బాగుంది. ఎంగల్ అట్టర్ చూడండి, ఇంకా అట్టర్ అయితే చేస్తానమాట. అది మొత్తం లూజ్ ఉంది కదా, లూజ్ మొత్తం నిలిపోతాను మనకైతే. ఇది ఎంతవరకు ఇవ్వచ్చు పాలు? 7 అయితే ఖచ్చితంగా ఇస్తుంది. 7 ఎక్కువనే ఇవ్వచ్చు. ఓకే, మనం తక్కువ చెప్తున్నాం ఎందుకంటే మనం మెయింటెనెన్స్ బట్టి నువ్వు చెప్తున్నావు మనకైతే. మనం మెయింటెనెన్స్ చేస్తే ఒక 8 వరకు ఇవ్వచ్చు మనకి, అట్టర్ చూస్తే అర్థమైపోతుంది. అండ్ చూడొచ్చు. అండ్ ఎంతవరకు చెప్తున్నాను ధర? రేట్ 75. 75,000 ఫైనల్ రేట్ అన్న? 72. 72,000 అయితే వస్తా ఉంటుంది మనకి చూడొచ్చు. ఇది మనకు హెచ్ఎఫ్ క్రాస్ అన్న? హెచ్ఎఫ్ క్రాస్ అంట మనకైతే చూడొచ్చు. 72,000 అయితే వస్తాను అన్న. హెచ్ఎఫ్ కొత్త చెప్పాలి. ఇది హెచ్ఎఫ్ తరపు 4 పళ్ళు. తరపే. ఓకే, హెచ్ఎఫ్ తరపా అంటే మనకైతే చూడొచ్చు. అండ్ చూడండి, రైతులకు బాగుంది మనకైతే. ఇంకా అట్టర్ చూపిస్తారండి. అండ్ డెలివరీ అయిపోయింది అండి? అది డెలివరీ అయితే అవ్వలేదు. అట్టర్ బాగుంది చూడొచ్చు. అండ్ అట్టర్ అయితే జబర్దస్త్ ఉంది అనమాట మనకైతే. అండ్ ఇది ఎంతవరకు వచ్చానా అంటే ఈ ఈతల? ఇది 6 లీటర్లు అయితే ఖచ్చితంగా ఇస్తుంది. 6 లీటర్లు పూటకు 6 లీటర్లు అయితే ఇస్తుంది మనకైతే చూడొచ్చు. అండ్ మళ్ళీ దాకా ఎంతవరకు వచ్చానా ఈ బ్రీడ్? 8-9 ఇస్తుంది పూటకి. ఓకే, 8 నుంచి 9 మధ్యలో అయితే. అండ్ ఇది అంటే ఏం ధర చెప్తారన్నా ఇప్పుడు పచ్చతి తరపు కాబట్టి? దీనికి 75,000 చెప్పినాము. ఫైనల్ 70,000 ఫైనల్ వస్తుంది. 70,000 అయితే ఫైనల్ వస్తుంది మనకి చూడొచ్చు. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక 6 వరకు అయితే పెట్టుకోవచ్చు అంట. అండ్ పొడి కూడా అండి. ఓకే, కనుక ఇంకా లెటర్ చూపి. ఓకే, 70,000 అయితే ఫైనల్ వస్తా ఉంటుంది మనకి చూడొచ్చు. హెచ్ఎఫ్ దగ్గరికి అయితే వచ్చాను మనకైతే. అన్న ఏం రేట్ అనేది? హెచ్ఎఫ్ ఫ్రెండ్స్, ఇది హెచ్ఎఫ్ అంట మనకైతే. అండ్ ఇది ఎంతవరకు ఇచ్చిన పాలు? డెలివరీ అయింది, పూటకి 8 లీటర్లు ఇస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ డెలివరీ అయితే అయిపోయిందంట, పూటకి అయితే 8 లీటర్ల వరకు అయితే ఇస్తుందంట. ఇప్పుడు రెడీ ఉండే, మీరు వచ్చి చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు అనమాట మనకైతే. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది మనకైతే ఆ హుషారు మీద అయితే ఉందన్నమాట మనకైతే. ఇది ఎంతవరకు ఇస్తున్నారు ధర? దీనికి 85,000 చెప్పినాం. ఫైనల్ రేట్ అన్న? 82,000 అయితే వస్తా ఉంటుంది మనకి చూడొచ్చు. మనకైతే ఇది బ్రీడ్ హెచ్ఎఫ్ అని? హెచ్ఎఫ్ అని అంటే మనకైతే చూడొచ్చు. అండ్ 82,000 అయితే చెప్తారు అనమాట. ఇంకా లెటర్ చూడండి పట్టేసానా? పాలు మొత్తం మెండేసినాము. అదే ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు పొద్దున్న అయితే పాలు మొత్తం డ్రాప్ లేకుండా తీసేసిరంట మనకైతే. అండ్ మనకైతే ఇది 3 పాలు ఇచ్చినా మంచి పాలు ఇస్తున్నా? పాలైనాయి అంట మనకైతే చూడొచ్చు. 8 వరకు అన్న? 8 వరకు అయితే ఇస్తుందంట. ఓకే, చూడొచ్చు. ఫైనల్ రేట్ అయితే ఒక 82,000 అయితే వస్తా అంట. వెళ్ళిపో అట్టర్ చూపి పట్టేసానా అన్న. ఇది ఏం బ్రీడ్ అన్న? హెచ్ఎఫ్ క్రాస్. ఇది హెచ్ఎఫ్ క్రాస్ అంటే ముంగల్ చూడొచ్చు మనకైతే. అండ్ ముంగల్ చూడండి. అండ్ ఇది ఎన్ని పళ్ళతో ఉందన్న? అన్ని పళ్ళు వేసింది. అంటే 6 పళ్ళ మీద కడలు వేస్తుందన్న? కడలు వేస్తుంది. 3 అయితే ఉంటుంది. 3 అయితే. ఇప్పుడు డెలివరీ అయిపోయిందన్న? కాలేదు, డెలివరీ అయితే అవ్వలేదు. కనకట్ కూడా బాగుంది చూడండి. అండ్ వెంకలట్టర్ చూపిస్తారండి అన్న. దీని అయితే మిల్కింగ్ కెపాసిటీ చెప్పండి అన్న, ఎంతవరకు ఇవ్వచ్చు? 7 నుంచి 8 వరకు ఇవ్వచ్చు పూటకి. 7 నుంచి 8 వరకు. ఓకే, మనకి చూడొచ్చు 7 నుంచి 8 వరకు అయితే ఇవ్వచ్చు అంట. దీని అట్టర్ చూడండి, పొడుగు చూడండి. అండ్ చలిగారు మాత్రం జబర్దస్త్ ఉంది అనమాట మనకైతే. 7 నుంచి 8 వరకు అయితే పెట్టుకోవచ్చు అంట. అండ్ ఇంకా మెయింటెనెన్స్ చేస్తే ఇంకా పెరగచ్చు మనకి, 9 వరకు కూడా పెరగచ్చు మనకైతే. ఏం ధర ఇస్తారు అన్న దీనికి? 78,000 చెప్పిన. ఫైనల్ రేట్ అన్న? 72,000 వస్తుంది. 72,000 వస్తుంది. 3 అయితే అవన్నమాట మనకైతే. హెచ్ఎఫ్ క్రాస్ అన్న? హెచ్ఎఫ్ క్రాస్ అనమాట మనకైతే చూడొచ్చు. అన్ని పళ్ళతో అయితే ఉందన్నమాట మనకైతే. ఇది చూడొచ్చు ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లాస్ట్ షాప్ దగ్గర అయితే ఉన్నాము. మనకి ఇది ఏం రేట్ అన్న? ఇది జెర్సీ అంటే ఇప్పుడు ఎన్ని పళ్ళతో ఉందన్న? 6 పళ్ళతో ఉంది. ఓకే ఫ్రెండ్స్, దీని పొడుగు కూడా అండి. అంటే డెలివరీ అయిందన్న? డెలివరీ అయితే అవ్వాలంట. అండ్ సన్కట్ మాత్రం జబర్దస్త్ ఉంది. ఎంకల్ అట్ట చూపిస్తారండి. అండ్ ఏం ధర చెప్తారన్న దీనికి? 85,000 చెప్పినాం. ఫైనల్ రేట్ అన్న? 80,000 వస్తుంది. 80,000 వస్తుంది. ఓకే, ఎంతవరకు చెప్పొచ్చు అన్న దీని డేటా పాలు? ఇవ్వచ్చు పూటకి 8 వరకు. 8 వరకు. ఓకే, 2 పూటలు అయితే 16 లీటర్లు. ఓకే, ఎంకల్ అట్టర్ చూడండి కరెక్ట్. ఎంకల్ అట్టర్ చూడండి.
మనకైతే ఫైనల్ రేట్ అయితే 80,000 అయితే చెప్తారు అనమాట. ఇంకా మన దగ్గర రైతులు వస్తే మనం తగ్గుతున్నచ్చానా 2,000 తగ్గుతుంది. ఓకే, మనకి చూడొచ్చు ఒక 78,000 వరకు అయితే పెట్టుకుంటుంది మనకి చూడొచ్చు. ఇంకా అట్లా చూడండి, చనకట్ కూడా బాగుంది. ఓకే.